బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రాల అసెంబ్లీలు పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేరని పేర్కొంది. అయితే గవర్నర్లకు కోర్టులు గడువు విధించడంపై ప్రెసిడెంట్ ముర్ము సంధించిన ప్రశ్నలకు సమాధానంగా ఈ తీర్పు ఇచ్చింది. అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని తెలిపింది ధర్మాసనం. గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని ఆర్టికల్ 200 కింద విచక్షణ అధికారం ఉందని వివరించింది. సో ఈ వివాదంపై సెప్టెంబర్లో వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ తీర్పు వెల్లడించింది. బిల్లుల ఆమోదం విషయంలో అయితే రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడంపై అయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రైట్, ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్, లివిల్ రెడ్డి చెప్పండి, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏ విధంగా వెలువరించింది అన్నట్టుగా తెలుసు చెప్పచ్చు. సుప్రీంకోర్టు PGI ఒక కీలకమైన తీర్పు వెలువరించారు. ఏదైతే రాష్ట్రపతి గవర్నర్ బిల్లుల ఆమోదం కేసులో ఈ తీర్పు వెలువరింది. గత సెప్టెంబర్ 11న అందరి అభిప్రాయాలు తీసుకొని రిజర్వ్ చేశారు ఈ కేసు. దీనికి సంబంధించి రాష్ట్రపతి గవర్నర్ల గడువు విధించవచ్చా అనే అంశంపై 14 ప్రశ్నలకు సంబంధించి రాష్ట్రపతి లేవనెత్తింది. ఈ అంశాలకు 14 ప్రశ్నలకు సంబంధించి ఇటీవల కాలంలో సెప్టెంబర్ 11న దాన్ని రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ తీర్పు వెలువరించారు. రాష్ట్రపతి గవర్నర్ బిల్లు ఆమోదం కేసులో సుప్రీం ఒక సంచలనమైన తీర్పు అని చెప్పుకోవచ్చు. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమన్న సుప్రీంకోర్టు కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని CJI ధర్మాసనం పేర్కొంది. ఏదైతే బిల్లుల విషయంలో గవర్నర్ కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్లు అపరిమిత అధికారాలు వినియోగించలేరని కూడా ఈ సందర్భంగా పేర్కొంది. ఆర్టికల్ 200 కింద విచక్షణ అధికారం ఉందన్న CJI గవాయి పలు సూచనలు చేస్తూ తీర్పు వెలువరించారు. ఏదైతే రాష్ట్రాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన బిల్లులు కావచ్చు, చట్టసభలో ఆమోదం పొందిన బిల్లులకు గడువును విధించలేమని స్పష్టం చేస్తూ కొన్ని కీలకమైన సూచనలు చేసింది. ఎక్కువ కాలం పెండింగ్ లో పెట్టరాదు, దానిపై SR నో అని చెప్పాల్సిన అవసరం కూడా గవర్నర్లకు ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పింది. ప్రధానంగా తమిళనాడు గవర్నమెంట్ అక్కడ కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్లుల విషయంలో వారు ఆమోదించకపోవడంతో, గవర్నర్ TN రవి ఆమోదించకపోవడంతో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు CJI ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా దీనిపై ఆర్గ్యుమెంట్ నడుస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలపై ఈ విధంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పట్లేదు. అది ప్రజలకు ఉపయోగపడే బిల్లులను కూడా గవర్నర్లు పెండింగ్ లో పెడుతున్నారనే అంశం పైన సుదీర్ఘంగా వాదనలు విన్న CJI ధర్మాసనం గవర్నర్లకు అంటే రాష్ట్రపతికి ఎలాంటి గడువు విధించలేము, కానీ గవర్నర్లు చూస్తూ తాత్సారం చేరాలని చెప్పేసి కూడా పేర్కొంది. బిల్లుల విషయంలో 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని చెప్పిన సుప్రీంకోర్టు CJI ధర్మాసనం ఆర్టికల్ 200 కింద విచక్షణ అధికారాలు ఉంటాయని కూడా స్పష్టం చేసింది. ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి ఒక బిల్లు గవర్నర్ కు అంటే చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి SR నో చెప్పాల్సిన అవసరం, SR నో చెప్పాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనుకోవచ్చు. గత కొద్ది రోజులుగా దీనిపై ఉగిసిలాటుంది. చాలా రాష్ట్రాల్లో కూడా గవర్నర్ పెత్తనం ఏంటని చెప్పేసి కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్న నేపథ్యంలో ఈ బిల్లుకు ఇవాళ జడ్జిమెంట్ రావడం ఒక శుభరంగంగా భావించవచ్చు. చాలా రాష్ట్రాలు కూడా టైం బాండ్ విధిస్తాయి, ఖచ్చితంగా టైం బాండ్ చెప్పి తీర్పిస్తాయని చెప్పేసి ఆలోచిస్తాయి. కానీ CJI ధర్మాసనం ఇలాంటి టైం బాండ్ లేదు, కానీ SR నో చెప్పాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.